హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శుభశ్రీ చింత. ఇవాళ రెసిపీ అయితే ఎంతో హెల్దీ అయినా ఎంతో టేస్టీ అయినా మీకు ఇప్పటివరకు ఎక్కడా చూసి ఉండరు అలాంటి టేస్ట్ అయిన స్వీట్ చూపించబోతున్నాను. చాలా హెల్దీ అండి. ఇవి ఏంటంటారా, మినపప్పుతో బర్ఫీ అండి. చాలా బాగుంటుందో ఒకసారి చేసి చూపిస్తాను. నేనైతే ఒక మూకుడు పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వరకు మినపప్పు తీసుకున్నాను. గుండు పప్పు అయినా పర్వాలేదు, పప్పు అయినా పర్వాలేదండి. మెల్లగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎంచక్క పప్పు బాగా వేగాలి. పచ్చివాసన లేకుండా మంచి అరోమా వస్తుంది. అప్పటి వరకు స్లో ఫ్లేమ్లో పెట్టుకుని నీట్గా ఓపిక వేయించుకోండి. ఇవి కొంచెం హీట్ అయిన తర్వాత, అంటే 50% వేగిన తర్వాత ఇందులో మనం ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాం కదా, అరకప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఈ పెసరపప్పు వేయడం వల్లే ఈ బర్ఫీలు చాలా టేస్టీగా వస్తాయండి. ఇలా రెండు ఈవెన్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దాకా వేయించుకోండి. మంచి రెడ్డిష్ కలరు, మంచి వాసన వస్తుంది మనకు పప్పులు వేగుతుంటే. ఇలా వచ్చేంత వరకు, ఇక్కడ చూపిస్తున్నంత కలర్లో వచ్చేంత వరకు తీసి వేయించి పక్కన పెట్టుకోండి. ఒక ప్లేట్లో దీన్ని చల్లార్చి పెట్టుకోండి. ఇలా చల్లార్చి ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఒక కప్పు మినపప్పుకి 2 కప్పుల వరకు బెల్లం వేస్తున్నాను. అంటే మొత్తం 1.5 పప్పు తీసుకున్నట్టు దానికి 2 కప్పుల బెల్లం వేస్తున్నాను అనమాట. ఇలా బెల్లం వేసి అరకప్పు వరకు వాటర్ పోసి ఈ బెల్లం అనంతా మొత్తం కరిగే వరకు కరగపెట్టుకోవాలి. ఇది కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి, ఎక్కువగా హీట్ అక్కర్లేదు. హైలో పెట్టుకొని తొందరగా అయిపోతుంది. ఇదిగోండి, ఇలా మొత్తం బెల్లం అంతా కరిగిపోయాక ఈ బెల్లము ఒక పొంగు వస్తే సరిపోతుందండి. పాకం అక్కర్లేదు, తీగ పాకం ఏం అక్కర్లేదండి. ఒక 2 నిమిషాల పాటు, 2 నిమిషాలు కొంచెం పొంగు రావాలన్నమాట. అందులో వస్తుంటే 3 స్పూన్ల వరకు నెయ్యి వేసానండి. ఇదిగోండి, ఇలా మరగాలన్నమాట. బాగా ఉడికినట్టుగా ఎంచక్క పొంగు వచ్చేటట్టుగా అలా 2 నిమిషాలు చేస్తే చాలు. కొంచెం మనం వాటర్ వేసాం కదా, బెల్లం కన్సిస్టెన్సీగా చిక్కగా వస్తే సరిపోతుంది. అంతకంటే పాకం అక్కర్లేదు, ఏమక్కర్లేదండి. ఇలా దీన్ని ఇప్పుడు ఇలా అయిందిగా, దీన్ని పక్కన పెట్టుకుంటున్నాము. ఇందాక మినపప్పు వేయించాం కదా, అది నీట్గా మిక్సీలో వేసుకొని ఫైన్ పౌడర్ కింద చేసుకోండి. ఇదిగోండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను ఆ విధంగా అనమాట. ఎంత మెత్తగా, మరీ మెత్తగా చేసేసుకోకుండా కొంచెం అక్కడక్కడ బరక తగిలినా పర్వాలేదండి. మరీ మెత్తగా అయితే నోటికి అంటుకుపోతుంది. అలా మెత్తగా కొంచెం లైట్ బరక అనమాట, ఎక్కువ కాదు, కొంచెం మురంగా ఉంటే చాలు. ఇప్పుడు ఆ బెల్లం పానకం చల్లారిపోయింది కదా, ఆ బెల్లం పానకం చల్లారిన దాంట్లో ఈ పప్పు పొడి ఉంది కదా, మినపప్పు పొడి, అది కూడా వేసేసి స్టవ్ మీద ఉండి మాత్రం చేయకండి. 2 చల్లారిన తర్వాత మెల్లగా వేసుకుంటూ ఈ మినపప్పు పొడి అంతాను ఆ పాకంలో కలిసేలాగా కలుపుకోండి. వేడిగా ఉన్నప్పుడు, పాకం వేడిగా ఉన్నా కలిపినప్పుడు మినపప్పు తొందరగా ఉండలు కట్టేస్తుందండి. అందుకే పాకం అంతా చల్లారిన తర్వాత ఇలా కలుపుకుంటే ఉండలు కట్టకుండా మంచిగా పాకంలో ఈ పౌడర్ అంతా కలిసిపోతుంది. తర్వాత ఈ స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇదంతా ముద్దగా వచ్చేయాలన్నమాట. ఒక 2 నిమిషాలు అలా కలుపుతూ ఉండండి. ఒకవేళ కలుపుతూ ఆపేసారంటే అడుగంటుతుంది, అందుకని కలుపుతూ ఉండండి. ఇప్పుడు కొంచెం చిక్కబడినట్టు అయింది కదా, దీంట్లో మనం 1 గ్లాస్ మినపప్పు తీసుకున్నాం కదా, అదే గ్లాసు 1 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. కాచి చల్లార్చిన పాలు, ఇలా పాలు వేసుకొని మొత్తం బెల్లము పప్పు మూత అంతా పాలు మిక్స్ అయిపోయేలాగా మెల్లగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ మాత్రం మీడియంలో, లో ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లగా కలుపుకుంటారు. ఇప్పుడు పాలన్నీ కలిసిపోయాయి కదండి, ఇదంతా ఒక ముద్దగా రావాలి. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటూ, ఎక్కువ నెయ్యి అక్కర్లేదు, 2 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి, ఇలా కలుపుకొని ఇప్పుడు నెయ్యి వేసేసిన తర్వాత ఈ నెయ్యి అంతా పీల్చుకొని కొద్దిసేపటికి ఇది బాగా వేగిన తర్వాత నెయ్యి అనేది బయటకు వచ్చేస్తుంది. అంతవరకు మీరు దాన్ని కలుపుతూనే ఉండాలి. ఒకవేళ కలపడం ఆగిపోయినా అడుగంటిపోయి రుచి బాగా రాదు కనుక లో ఫ్లేమ్లో పక్కనే ఉండి కలుపుకోండి. అప్పుడు ఈ స్వీట్ అనేది చాలా బాగా టేస్ట్గా వస్తుంది. ఇదిగోండి, చూడండి, అక్కడికంటే కొంచెం బెటర్గా బాగా గట్టిగా వచ్చింది. ఇదిగోండి, ఒక 2 నిమిషాల తర్వాత చూడండి తొందరగా గట్టిగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఎంచక్క కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని ఒకే ఒక నిమిషం దాన్ని అటు ఇటు తిప్పేసి ఇంకొంచెం ముద్దగా అవుతుంది. అప్పుడు మనం బర్ఫీస్ అనేవి చాలా బాగా వస్తాయి. నేనైతే ఈ బర్ఫీని ఇది అయిపోయిందండి, స్టవ్ ఆపేసేసి ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి రాసుకొని
ఇలా ప్లేట్లోకి వేసుకుంటున్నాను. అలా కాదు అనుకునే వాళ్ళు బటర్ పేపర్లో కూడా దాన్ని వేసుకొని రోల్ చేసుకొని కట్ చేసుకోవచ్చండి. నేనైతే వీటిని ఒక హోల్ రౌండ్ బాల్లా చేసుకుంటున్నాను. పాలకోవా బిళ్ళల్లా చేసుకున్నాను. అంతేనండి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలు చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే పాలకోవా షేప్లో అయితే ఇలా చేశాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. నా వీడియోస్ కనుక ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నా నచ్చినా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ రాను రాను ముందు చాలా పెడుతున్నానండి. ప్లీజ్ అండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి ఈ జర్నీని నన్ను ముందుకు పంపించండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకండి.